మా పిటిషన్స్ కమిటీ సమావేశం అసెంబ్లీ మీటింగ్ హాల్లో జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కార్డ్స్కు సంబంధించి ఏపీ రిఫ్రాక్టరీస్కి గతంలో ఇచ్చిన 174 ఎకరాల స్థలం, ఇంకొన్ని 22A సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. మెయిన్ సబ్జెక్టు మా సీనియర్ సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఏరియాకి సంబంధించిన దాని మీద ముఖ్యంగా ఏపీఐఐసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారితో చర్చ జరిగింది. ఏపీ రిఫ్రాక్టరీస్ ఈ ల్యాండ్ ఇష్యూ మీద నెక్స్ట్ మంత్ మొదటి వారంలోనే మళ్ళీ ఒక సమావేశం ఫైనాన్స్ వాళ్ళతో, బ్యాంకర్స్తో అందరితో చర్చించి ఆ 2,000 కోట్ల రూపాయల అసెట్ని తిరిగి ప్రభుత్వానికి ఎలా అప్పచెప్పాలి అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్ సమావేశంలో చర్చిస్తాం. ఈరోజు పిటిషన్ కమిటీ మరి చైర్మన్ గారు అటువంటి రఘురామరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే సభ్యులు పెద్దలు కొంతాల రామకృష్ణ గారు, విష్ణు కుమార్ రాజు గారు, అలాగే జగన్మోహన్ గారు, నాతో పాటు అందరూ కూడా పాల్గొన్నారండి. అయితే చైర్మన్ గారి దృష్టికి 2 సబ్జెక్ట్స్ లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు తీసుకొచ్చాం. అంటే చాలా సబ్జెక్టులు తీసుకొచ్చాం, కానీ 2 ఇంపార్టెంట్ ఈ ల్యాండ్కి సంబంధించి తేడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక నియోజకవర్గంలో ఏదైతే హైవేకి ఆనుకొని, అగనంపూడి హైవేకి ఆనుకొని 173 ఎకరాలు రిఫ్రాక్టరీస్ ల్యాండ్ ఉందండి. అంటే ఇది 1991లో ఏపీఐఏసి వారు, అప్పుడు ఐడిసి అనేవారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక రిఫ్రాక్టరీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వారు ఒక 3-4 ఇయర్స్ రన్ చేసిన తర్వాత ఆ యూనిట్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ కింద, ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాటికి కొంత డబ్బులు లోన్ ఉంది దానిపైన. ఆ లోన్ పైన 45 కోట్లకి ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చినట్టుగా వినికిడి ఉంది. థర్డ్ పార్టీకి 45 crores ఇచ్చేసినట్టుగా. కానీ ఆ విలువ, ఆ ల్యాండ్ విలువ ఇది సుమారు 175 ఎకరాలంటే అది 1000 కోట్ల పైనే ఉంటుంది. 2,000 కోట్ల పైన ఉంటుంది. బాకీ 30 కోట్లు, విలువ 2,000 కోట్లు, విలువ 2,000 కోట్లు ఉంటుంది. సో అందుకనే దాన్ని త్వరితగతిన బ్యాంకర్స్తో మాట్లాడి, ఎందుకంటే ఆ కొనుక్కున్నటువంటి వారు ఎవరో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు దానికి ఏపీఐసికి సంబంధించింది కనుక ఇది ఎన్ఓసి ఇవ్వనని చెప్పేసి అడ్డుపెట్టడం కూడా జరిగిందని విషయం మరి తెలిసింది. అందుకనే అది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని, ఏ విధంగా చేసినా సరే అది గవర్నమెంట్కి చేతికి వచ్చేటట్టుగా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. దాని మీదే నెక్స్ట్ సిట్టింగ్లోని ఫుల్ డేటాతో హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగిందండి. అది అయితే అక్కడ 175 ఎకరాలు సుమారు 2,000 కోట్లు విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం మంచి ఐటీ కంపెనీస్ ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అటు భోగపురం సైడ్ వెళ్తున్నాయి, గాజువాక ప్రాంతానికి రావాలనేది మా ఆకాంక్ష. కనుక దాంట్లో మరి ఆ ప్రాబ్లమ్ని పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చినంటే అది ఉన్నత స్థాయి అధికారులని పిలిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. దీంతోపాటు ఆర్కాడ్లో కొన్ని డౌట్ఫుల్ ఆర్కాడ్స్ ఉన్నాయి. సుమారు ఆర్కాడ్ అంటే రీహాబిలిటేషన్ జాబ్, ఎవరైతే ఇల్లు వాకిలు ఇచ్చినటువంటి డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఇచ్చినటువంటి ఆర్కాడ్ అనమాట. అంటే ఇంకా 9,000 మంది ఇంకా ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అందులో ఒక 1,200 వరకు డౌట్ఫుల్ కార్డ్స్ ఉన్నాయని చెప్పారు. అది వివిధ కారణాలతో డౌట్ఫుల్ చెప్తున్నారు. కానీ ఆ కారణాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాటికి కొంత ఏజ్ అనే ప్రూఫ్ లేకపోవడం వల్ల, కొంతమంది ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ల వల్ల ఇలాగ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ డౌట్ఫుల్ ఆర్కాడ్స్ ఉండిపోయాం అనేది నాకు పర్సనల్గా ఉన్నటువంటి అనుభవం. ఆ అనుభవంతో మరి పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఆ కార్డ్స్ కూడా రెగ్యులేట్ చేయాల్సిందిగా కోరుచునే ఉండేది. దాని మీద కూడా డిస్కషన్ చేయడం జరిగిందండి. దాంతోపాటు 22 ఇష్యూస్ మీద కూడా కొన్ని డిస్కషన్ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.